వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీలో ఒకవైపు మార్పులు, మరోవైపు అసంతృప్తులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్ బై చెప్పారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇటు టీడీపీలో కేసినేని నాని కలకలం రేపారు. త్వరలో ఎంపీ పదవి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక ఎన్నికల వేళ టికెట్ ముద్దు ఇంకేం వద్దంటున్నారు నేతలు. ఓవరాల్గా అంతా పాలిటిక్స్ అన్నట్టుగా ప్రస్తుతం ఏపీలో రాజకీయం నడుస్తోంది. ఈ అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. అలాగే ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు టీడీపీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ గారు. రైట్, సూర్యప్రకాష్ గారు, వైసీపీ మార్పులు చేర్పులు, అక్కడున్న అసంతృప్తులు, కొందరు గుడ్ బై చెప్పడం, ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఎంపీ కేసినేని నాని కొద్దిసేపటి కిందట ఒక ట్వీట్ చేశారు. నిన్నటి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్, చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఆయన ట్వీట్ సారాంశం. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? కేసీఆర్ నాని గారు మొన్న ముగ్గురు పెద్ద మనుషులు వెళ్ళినప్పుడు ఏది కమ్యూనికేట్ చేశారో అది బయట ప్రపంచానికి చెప్పకుండా మిగతా విషయాలు చెప్తున్నారు. మొన్న ముగ్గురు వెళ్ళినప్పుడు మీటింగ్ ఏర్పాట్లు అవన్నీ కేసీఆర్ చిన్ని గారు చూసుకుంటారు. మీరు మీటింగ్ కు సాధారణంగా రండి, మీకు గౌరవం ఉంటుంది. మీటింగ్ ఏర్పాట్లు మీరు వాళ్ళిద్దరూ చూసుకోవడం వల్ల క్లాష్ అవుతుంది, గొడవలు అవుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు మీటింగ్ కు అతిథిగా రండి, ఏర్పాట్లన్నీ కేసీఆర్ చిన్ని గారు వాళ్ళు చూసుకుంటారని చెప్పారు తప్ప సీట్లు డిస్కషన్ రాలేదు. మీరు రావద్దని మాట కూడా పోయిన ముగ్గురు చెప్పలేదు. నిన్న ఆలపాటి రాజా గారు కానీ, కొనకళ్ళ నారాయణ గారు కానీ అదే విషయాన్ని నెట్ట ప్రకటన గారు కానీ అదే విషయాన్ని మీడియా తెలియజేశారు. దాన్ని వాళ్ళ చెప్పిన ఆ విషయాన్ని ఏదో మనసులో పెట్టుకుని కేసీఆర్ నాని గారు నాకు సీట్ ఇవ్వమన్నారు, మిమ్మల్ని మీటింగ్ కి రావద్దన్నారు అని వాళ్ళు చెప్పని విషయాన్ని చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఒకవేళ కేసీఆర్ నాని గారికి వేరే సీట్ రాదని అనుమానం ఉంటే ఏదన్నా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా చెప్పాలి తప్ప ఇట్లా వాళ్ళ మీద నిందేసి చెప్పడం తప్పు. చిన్న చిన్న ఎలక్షన్లప్పుడు చిన్న ఇబ్బందులు ఉన్నా వచ్చే పెద్ద నష్టం ఏముండదు. తప్పకుండా కేసీఆర్ నాని గారు సార్ ఎంపీగా గౌరవం పార్టీ ఆలోచన తప్ప ఆయన టికెట్ లేదని ఎవరు చెప్పలేదు. టికెట్ లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, వీళ్ళు చెప్తారా అండి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మాట వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పకముందే కేసీఆర్ నాని గారు ఆవేశపడి ఆయన ఏదో మనసులో ఏదో భయాందోళనలు పెట్టుకుని ఏదేదో చెప్పడం అది రైట్ కాదు. ఏదైనా ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం అయితే తెలుగుదేశం పార్టీలో ఏముండదు. అంటే సూర్యప్రకాష్ గారు, ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. మరో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయటం, అది మీ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలో ఒక సిట్టింగ్ ఎంపీ ఎఫెక్ట్ పడే అంశం కాదా? తప్పకుండా కాదండి. ఇప్పుడు కేసీఆర్ నాని గారు యువగలం యాత్ర జరిగింది. లోకేష్ గారు కృష్ణా జిల్లాలో పర్యటించినప్పుడు కూడా కేసీఆర్ నాని గారు ఎక్కడ యువగలంలో కూడా పాల్గొనలా. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు ఆయన పాల్గొనలా. కేసీఆర్ చిన్ని గారు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిన్న కూడా మీటింగ్ ఏర్పాట్లు కేసీఆర్ చిన్ని గారు చూస్తారు. కేసీఆర్ నాని గారు మీరు మీటింగ్ కి రండి అని చెప్పారు తప్ప ఆయన మీటింగ్ కి రావద్దని ఎవరు చెప్పలా. లేని దాన్ని ఆయన ప్రచారం చేసి ఏదో సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. సీటు ఇస్తారా ఇవ్వరా, సీట్ లేదని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిందా? చంద్రబాబు గారి గురించి మాట్లాడారండి ఎవరితోన్నా? ఏ సీటు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అనౌన్స్ చేయాల. అనౌన్స్ చేయించేందుకు రాద్ధాంతం చేసి దాన్ని ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టు, ఏం అన్యాయం జరిగిన 2 సార్లు పార్లమెంట్ సభ్యులు చేసిన తెలుగుదేశం పార్టీ కేసీఆర్ నాని గారిని 2 సార్లు బీఫామ్ 2 సార్లు పార్టీ నుంచి అవకాశం ఇచ్చింది, 2 సార్లు పార్లమెంట్ సభ్యులు చేసింది కదా నాని గారిని తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పార్టీ ఒక రాక్షసుతో యుద్ధం చేసేటప్పుడు, ఒక నియంతకు ఎదురెళ్లి పోరాటం చేసేటప్పుడు అందరూ సమైక్యంగా ఉండి పోరాటం చేయాలి తప్ప వ్యక్తిగత స్వలాభాలు చూసుకోవడం కరెక్ట్ కాదు. పార్టీ అధినేత నిర్ణయం చెప్పకముందే, పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియక ముందే మన మనసులో ఒక భావన పెట్టుకుని దాని ప్రకారం కథలాడటం మంచి పద్ధతి కాదు. దానివల్ల పార్టీ నష్టం కూడా ఏం లేదు. అంటే సూర్యప్రకాష్ గారు, మనం చూస్తున్నాం గతంలో అటు సోదరుడు కేసినేని చిన్నితో ఎంపీ కేసినేని నాని ఉన్న విభేదాల అంశం, అలాగే పార్టీ లీడర్స్ బుద్ధా వెంకన్న వర్సెస్ కేసినేని నాని మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో మనం గతంలో చూసాం. అవునండి, కేసీఆర్ చిన్ని గారితో కేసీఆర్ నాని గారికి ఏమున్నాయో అది ప్రపంచానికి తెలియదు. అది వాళ్ళిద్దరు అన్నదమ్ముల స్పష్ట. బుద్ధా వెంకన్న గారు వీళ్ళతో కూడా కేసీఆర్ నాని గారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి విజయవాడ సిటీలో.
ఏదేమైనా అందరినీ కలుపుకొని పార్టీ ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తప్ప ఏ ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి మిగతా వాళ్ళని వదిలేయాలనేది పార్టీ ఆలోచన. ఎవరు ఎంతమంది ఉన్నా 2 సార్లు ఎంతమంది ఆశించిన విజయవాడ సీటు 2 సార్లు కేసీఆర్ నాని గారికి అవకాశం. అందరూ చాలా మంది ఆశించిన అవకాశం అయితే కేసీఆర్ నాని గారికి ఇచ్చింది. కేసీఆర్ నాని గారిని పార్లమెంట్ కి పంపించింది 2 సార్లు కూడా. అంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తాను, లోక్సభ స్పీకర్ ను కలిసి లోక్సభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తాను అని పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? సార్ ఒకటి సార్, ఆయన నిర్ణయం తీసుకున్నాక ఇంకా బుజ్జగించేది ఏముంటుందండి? ఆయన నిర్ణయం చేసుకున్నారు. ఈ రోజు ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఆయన సమస్యలు ఉంటే ఎక్స్ లో చెప్తారా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తారా అండి? ఒకవేళ సూర్యప్రకాష్ అనే ఆయనకు తెలుగుదేశం పార్టీలో సమస్యలు ఉంటే ఎలక్ట్రానికో ప్రింటో సోషల్ మీడియాలో కాదు వేదిక. నా సమస్యలు పరిష్కారం చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన సమస్యలు అక్కడ చెప్పకుండా సోషల్ మీడియా వేదికగా నా సమస్య చెప్తున్నానంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ముగ్గురు వచ్చి ఏదో విషయం చెప్పారు, అది నీకు నచ్చలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పాలి ఆ సమస్యను? సోషల్ మీడియా వేదిక కాదు కదా సమస్యల పరిష్కారం అయ్యేది. సమస్యల పరిష్కారం అయ్యేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకోకుండా సోషల్ మీడియా వేదిక ఆరోపణలు చేస్తుంటే నీకు బొత్తగింపుడు ఏమి ఉండకపోతుంది నా అభిప్రాయం. అంటే మీకు నేను అందాక చెప్పాను, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచిన వాతావరణం. రెండోది తెలుగుదేశం పార్టీకి విజయవాడ కానీ కృష్ణా జిల్లా కానీ కొంత ఓటింగ్ పరంగా కూడా ఆయువు పట్టు. అసలు ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? ఇంత మీ పార్టీకి ఉన్న 3 ఎంపీలో ఒక ఎంపీ రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా చివరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడే అవకాశం కూడా అసలు లేదంటారా? ఒకటి సార్, ఇప్పుడు మీరు రాసి పెట్టుకోండి, మళ్ళీ మనం కౌంటింగ్ రోజు మళ్ళీ కూర్చున్నాం. కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు రాజధాని అంశం అనేక కారణాల వల్ల 2 జిల్లాలు స్వీప్ చేయబోతున్నాం. ఆ జిల్లా 1 సీటు, ఈ జిల్లాలో 1 సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాజీనామాల పరంపర తెలుగుదేశం పార్టీ మీద ఆ జిల్లాలో పడే అవకాశమే లేదు. ఆ 2 జిల్లాలో ఏకపక్షమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి. రైట్. సూర్యప్రకాష్ గారు మీరు లైన్లోనే ఉండండి సార్. వెంకటరెడ్డి గారు, మనం చూసాం అటు కేసీఆర్ నాని వ్యవహారం కొంత తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ అయింది. రెండోది పార్టీలో అంతర్గత అంశం రా కదలరా అంటూ టీడీపీ అధినేత నిన్నటి నుంచి ఆయన ప్రచార పర్వంలో దిగారు. నిన్న కనిగిరిలో ఒక సభ అయింది, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క రోజు 2 సభలు. అలాగే కృష్ణా జిల్లా తిరువూరు సభకు సంబంధించి ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారన్న దానిపైన స్టార్ట్ అయిన వివాదం. కేవలం ఆ సభకు ఇన్ఛార్జిగా మీరు ఉండొద్దు, కేసీఆర్ని చిన్ని చూసుకుంటారు అంటూ వాళ్ళ అంతర్గతంగా దాన్ని కొంచెం ఎక్కువగా తీసుకొని కేసీఆర్ నాని రాజీనామా చేశారు అని సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు. సతీష్ గారు, ముందుగా మీకు, సూర్యప్రకాష్ గారికి, అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇందాక సూర్యప్రకాష్ గారు మాట అన్నారు, సమస్య ఏదైనా ఉంటే ఆ పార్టీలో వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, బయటకు ఎందుకు ఇలా మాట్లాడటం అని. అసలు సమస్య సృష్టించిందే చంద్రబాబు నాయుడు. వాళ్ళ కొడుకైతే ఎవరికెళ్ళి సమస్య చెప్పాలి? ఎందుకంటే ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ తమ్ముడిని ఎవరైతే కేసీఆర్ని చిన్ని గారిని ఎంకరేజ్ చేస్తుంది ఇదే నారా లోకేష్ అనేది అందరికీ తెలుసు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, మా కుటుంబంలో మీరు రాజకీయాల్లో తీసుకొని వచ్చి కుటుంబంలో మీరు గొడవలు పెడుతున్నారని చెప్పి. సో ఈయన స్థాయిలో ఉన్నట్టు ఈయన ఒక ఎంపీ, పక్కన ఎంపీ కొనకల నారాయణ పిలిచి ఇదిగోండి మీరు వెళ్ళకూడదు, తిరువూరు మీటింగ్ సభ మీరు చూడకూడదు, అట్లానే చంద్రబాబు నాయుడు గారు మీకు రేపొద్దున విజయవాడ పార్లమెంట్కి వేరే వాళ్ళని అభ్యర్థిగా నిలబెట్టబోతా ఉన్నారు, సో ఆ విషయం మీకు చెప్పి రమ్మన్నారు అని. అంటే ఏం చంద్రబాబు నాయుడు గారు అంటే అది చెప్పలేదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇస్తున్న వివరణ ఏంటంటే మీరు రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి కాదు, మీరు పోటీ చేయరని చెప్పలేదు. కేవలం తిరువూరు సభకు సంబంధించి మీరు రండి, కానీ అక్కడ ఉన్న తిరువూరు సభ కార్యక్రమాలు ఆ ఏర్పాట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు సార్. ఆ నెట్టెం రఘురామ్ గారు కావచ్చు, లేదంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, మీరు అన్నట్టు కొనకల నారాయణ గారు, ముగ్గురు ఎవరైతే కేసీఆర్ నాని గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఇన్ఫార్మ్ చేశారు కదా, వాళ్ళు ఎక్కడ వచ్చి బయట బహిరంగంగా చెప్పారా ఇదిగోండి మేము అసలు ఈ అన్న మాటలను కేసీఆర్ నాని గారు అన్నట్టుగా అన్నారు, విజయవాడ సీటు మీద అసలు మేము ఎక్కడ డిస్కషన్ చేయలేదని. లేదు, నిన్న ఇంత వివాదం జరుగుతున్నప్పుడు ఇదే కేసీఆర్ నాని, ఒక్క నిమిషం సార్, కేసీఆర్ నాని గారు ఇది పెట్టిన తర్వాత ఇదే మరి తెలుగుదేశం పార్టీ నుంచి వినండి సార్ ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు లేదంటే మీ పార్టీ నుంచి మీ పార్టీ అధ్యక్ష హోదాలో ఎవరైతే అచ్చెన్నాయుడు గారు విజయవాడ పార్లమెంట్ సీటింగ్ ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకోలేదు మేము, కేసీఆర్ నాని గారు మీరు తొందరపడద్దు అని మరి ఎందుకు ఎక్కడి నుంచి కూడా వివరం రాలా? అంటే కేసీఆర్ నాని గారికి ఆల్రెడీ ముందు నుంచే
సూర్యప్రకాష్ గారు సూర్యప్రకాష్ గారు ముందు మా దగ్గర మనం మాట్లాడదాంలే. రైట్ సూర్యప్రకాష్ గారు ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది సార్. సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం స్టార్ట్ చేయలేదు, దయచేసి ఆగండి. ఇంకా సూర్యప్రకాష్ గారు స్టార్ట్ చేయలేదు సార్ నేను, దయచేసి బాబు రామచంద్రారెడ్డి గారు చూడండి, ఇవన్నీ చెప్తాను సార్, అన్నీ చెప్తాను. స్టార్ట్ చేయలేదు. ఆ పార్టీలో ఈ పార్టీలో మొదలైంది అన్నది. మీరు ఆవేశపడిపోతే ఎట్లా? నేను ఇంకా స్టార్ట్ సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం చేయలేదు. లైన్లో ఉండండి సార్. మీ చరిత్ర గురించి నేను స్టార్ట్ చేయకుండా మీరు అడ్డుపడితే ఎట్లా? చరిత్ర ఎందుకు కానీ బట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద మనం డిబేట్ కన్ఫైన్ అయ్యాం. మీ దగ్గరేమో సీట్ ఇవ్వటం లేదని చెప్పి పొమ్మనకుండానే పొగబెట్టి కనీసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖాళీగానే ఉన్నాడు కదా సార్, పార్టీ లేదు డాష్ లేదని ఖాళీగానే ఉన్నాడుగా, ఆయన చేతనే చెప్పించలా. కానీ మా దగ్గర ఎవరికైనా సీట్ లేదంటే మేము సీఎంఓకి పిలిపించి ముఖ్యమంత్రి గారు 1-2 సార్లు పిలిచి మాట్లాడి ఇదిగోండి మేము ఇవ్వలేకపోతున్నాం, ఇదిగోండి మిమ్మల్ని పలానా చోట అడ్జస్ట్ చేస్తున్నాం, లేదు రేపు పొద్దున అధికారులు రాగానే పలానా చోట ఇస్తామని చెప్పి నేను చెబుతుంటే మొన్నటిదాకా మీరు మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సీట్లు మారుస్తున్నారు, మార్పులు చేర్పులు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ దగ్గర మీరు చెప్పారు కదా గుంటూరు కృష్ణా జిల్లాలో ఏదో స్వీప్ చేస్తామని, ఇదే గుంటూరు పార్లమెంట్ కి గల్లా జయదేవ్ గారు పోటీ చేయట్లేదు మీ పార్టీ నాయకులు చెప్తుంది. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు 3 సంవత్సరాలు దాదాపుగా. ఆయన అసలు నాకు తెలుగుదేశం వద్దు ఏమొద్దు, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటా, ఈ రాజకీయాలు వద్దని చెప్పి ఆయన బయటకు వెళ్తానంటాడు. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి 2 గ్రూపుల వల్లే కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ గ్రూప్ తగాదాల వల్లే కదా. 2 మీరు అన్నట్టుగా ఇదే విజయవాడలో మరి మీరు బాగా స్వీప్ చేసేటట్టుంటే మరి ఇదే కేసీఆర్ నాని గారిని మరి 2 సార్లు ఆయన ఎంపీగా గెలుస్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ వేవ్లో కూడా గెలుస్తున్నాడు కదా, మరి ఎందుకు అతనికి సీట్ ఇవ్వట్లేదు? అంటే మీరు గుంటూరు పార్లమెంటు విజయవాడ పార్లమెంటు మీరు ఆల్రెడీ సిట్టింగ్ స్థానాలుగా ఉన్నటువంటి పార్లమెంట్ లో కూడా మీకు పోటీ చేయడానికి అభ్యర్థి అంటే గుంటూరుకి ఆయన తప్పుకున్నట్టు గల్లా జయదేవ్ గారు. సో ఇప్పుడు విజయవాడకు సంబంధించి మీరే కుటుంబంలో చిచ్చు పెట్టారు. సో ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడం, సో ఇటువంటి రాజకీయాలు చేయడం మీకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కాబట్టి భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీలో పెడతాడు, కేసీఆర్ నాని గారి ఫ్యామిలీలో పెడతాడు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో దూరి పెట్టాలని ప్రయత్నిస్తాడు, ఆల్రెడీ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో పెట్టారు. ఇవన్నీ మీకు వెనతో పెట్టినటువంటి విద్య కాబట్టి అవన్నీ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఒకటైతే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మా పార్టీ ఏదైతే ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని పోటీ చేయాలనే అభ్యర్థులు ఇంకా 3 నెలలకు పైగా ఎన్నికలు ఉండగానే ముందే మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం. మీ పార్టీకి సంబంధించి నిన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఇన్ని రోజులు నమ్ముకుని ఉన్నాను, నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, అవసరమైతే ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తాను. సార్ ఒక్క మాట సార్, కాపు రామచంద్రారెడ్డి గారు మా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీకి వచ్చారు, బై ఎలక్షన్ లో గెలిచారు. బట్ 2014 ఎన్నికల్లో మళ్ళీ ఆయనకు పార్టీ సీట్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా మళ్ళీ పార్టీ 2019లో ఆయనకు అవకాశం ఇచ్చింది. ఈసారి అక్కడ వేరే సామాజిక వర్గానికి కానీ లేదంటే కొత్త అభ్యర్థికి కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచన పార్టీ తీసుకుంది. దానికి ఆల్రెడీ కాపు రామచంద్రారెడ్డి గారికి అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆయన సీట్ రాలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటే ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇప్పుడు మేము ఫస్ట్ విడతలో 11 మందిని అనౌన్స్ చేసాం, తర్వాత విడత వచ్చేటప్పుడు 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ అనౌన్స్ చేసాం. అంటే దాదాపుగా 24 + 11 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు అనౌన్స్ చేస్తే ఎవరో ఒకళ్ళు ఇద్దరు రాళ్ళ రామకృష్ణారెడ్డి గారు లేదంటే ఇంకెవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగిలిన చోట ఎక్కడా కూడా లేదు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సో నేను పోటీ చేయను అన్నారు, అనారోగ్య కారణాలని చెప్తే నేను పోటీ చేయను అన్నారు. ఎంఎస్ బాబు మాట్లాడారు, అయితే నేను ఆ స్థాయిలో మాట్లాడలేదని ఆయన వివరణించే ప్రయత్నం చేశారు. డైరెక్ట్ గా మనం చూసాం మాజీ మంత్రి పార్థసారథి అలాగే డొక్క వాణిక్ ప్రసాద్ బహిరంగంగా మాట్లాడిన ప్రసాద్ గారికి ఆయన ఎమ్మెల్యేగా లేరు కదా, ఆల్రెడీ పార్థసారథి గారి అంశం అంటే మళ్ళీ పార్థసారథి గారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత పార్టీ ఒక చోట ఇప్పుడు ఒక అభ్యర్థిని ఇక్కడ నిలబెడితే తర్వాత అతన్ని మార్చాలా, అతని ప్లేస్ లో తాడికొండ ఎక్స్పెక్ట్ చేశారు, తాడికొండ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆయన పచ్చిపాడు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అవకాశం అందరికి రాదు కదా. 175 మందికి మా దగ్గర కొన్ని వేల మంది కాంపిటీషన్ ఉంటే 175 మందికి అవకాశం వస్తుంది కదా. రైట్ సూర్యప్రకాష్ గారు రైట్, ఎంపీ కేసీఆర్ నానికి టికెట్ రాదన్న వాతావరణం ఉంది. అలాగే మరో ఎంపీ పక్కనే ఉన్న గల్లా జయదేవ్ చాలా రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. నిజంగా క్లీన్ స్వీప్ చేసే వాతావరణం ఉంటే అభ్యర్థుల మార్పు ఈ గందరగోళం ఎందుకని అంటున్నారు వెంకటరెడ్డి గారు? సార్ వెంకటరెడ్డి గారు మా దగ్గర ఏదో సమస్య ఉందని ఆయన చెప్తున్నాడు. మీ దగ్గర ఉండే సమస్యలు చూడుపా, ఊస్తారా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో
ఆ అటాచ్మెంట్ వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ దయచేసి కోటన్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళ పేర్లు తీయమాకండి. అయ్యా కోటన్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళ పేర్లు తీయమాకండి. మా దగ్గర సీటు లేదన్నాళ్ళు, మీ దగ్గర అభ్యర్థులు. 45 సంవత్సరాల రాజకీయం ఎంత దిక్కుమాల స్థితిలో ఉందో ఒక్కసారి పొద్దున ఆలోచించుకోండి అన్న, కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు. మా పార్టీలో సీటు లేదన్న ఉండవల్లి శ్రీదేవి మీ దగ్గర అభ్యర్థి. మా పార్టీలో సీటు లేదన్న ఆనవ రామనారాయణ రెడ్డి మీ దగ్గర అభ్యర్థి. ఈ ఏంటి మీకు ఇంకా నాకు అర్థం కాలేదు. 175 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు పోటీ చేస్తారు? ఒక్క నిమిషం సూర్యప్రకాష్ గారు మీరు కంటిన్యూ చేయండి, నేను మధ్యలో డిస్టర్బ్ చేయను. ఒకటే క్వశ్చన్ 175 నియోజకవర్గం. సతీష్ గారు ఒక్క క్వశ్చన్ ఆయన కంటిన్యూ చేయమనండి. సతీష్ గారు ఒకే క్వశ్చన్ సార్ మీరు కంటిన్యూ చేయండి. సూర్యప్రకాష్ గారు అడుగుతాను సార్. 175 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు మీరు పోటీ చేస్తారో చెప్పగలరా? పోయిన సార్ 2019 ఎన్నికల్లో 175 సీట్లు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ గా మళ్ళీ మీరు సీట్ ఇవ్వగలరా? ఊరక మాట్లాడతాం కాదు సార్. రైట్ ఒక్క నిమిషం. రైట్ మీ ప్రశ్న అడిగారు. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. సతీష్ గారు సార్, తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేయాలా, జనసేన ఎక్కడ పోటీ చేయాలా, వైకాపా చెప్పినట్టు మేము చేస్తామా? మరి మేము ఎవరికి సీట్ ఇవ్వాలి మీరు చెప్తారా? అయ్యా నువ్వు ఆపయ్యా మళ్ళీ మాట్లాడుతూ ఎవరికి సీట్ ఇవ్వాలి మీరు ఎందుకు చెబుతారు? రైట్ మాట్లాడండి. మాట్లాడుతూ ఉంటే నువ్వు స్టూడియోలో మాట్లాడండి. సూర్యప్రకాష్ గారు పాయింట్ లోకి వచ్చాను. సూర్యప్రకాష్ గారు నేనేం చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వేరే పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది పోటీ చేయవండి. ఏ పార్టీ స్ట్రాటజీ ఆ పార్టీకి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సీట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వాళ్ళ సీట్ లేదన్నారు. మీ మొహాన ఊసి వచ్చాడు బయట ఆయన. సార్ మళ్ళీ ఊసారు గీసారు అలాంటి పదాలేం వద్దు. అలాంటి పదాలేం వద్దు. రైట్ సూర్యప్రకాష్ గారు డైరెక్ట్ రైట్ ఆ పదాలు వద్దు దయచేసి. ఆ పదాలు వద్దు. రైట్ సతీష్ గారు పదాలు కాదండి, మీరు పదాలు మాత్రమే. కాపు రామచంద్ర మా దగ్గర సీట్లు లేనాలి, మీ దగ్గర అభ్యర్థులు అయ్యా ఏం పార్టీ నాకు అర్థం కాలేదు. 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో క్లారిటీ ఉండదు. కాంగ్రెస్ తో పొత్తంటారు, బీజేపీతో పొత్తంటారు. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. రెండో వర్షన్ కూడా వినాలి కదా మనం. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. ఆయన ఒకరినే పెట్టి షోర్ అని చేయండి సతీష్ గారు. ఎందుకు ఆయన స్టూడియోలో ఉండి పదే మాట్లాడితే నా మాట్లాడండి. సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం. నేను అడ్డుపడను. వెంకటరెడ్డి గారు రైట్ సూర్యప్రకాష్ గారు డైరెక్ట్ నేను ఇందాక మొహాన ఊస్తున్నారనేది నేను చెప్పిన ఓడు కాదు. నేను కాపు రామచంద్ర గారు ఆ పని చేశారు కాబట్టి చెప్తున్నా. ఒకటి. రెండు, ఈ రోజు మీరు సాక్షి పేపర్ చూడండి సార్, ఎంత బరి తెగించారు, ఎంత షర్మిల గారి గురించి ఎంత పెద్ద ఆర్టికల్ రాస్తున్నారో. సిగ్గుందా సార్ వీళ్ళకి? వీళ్ళ కుటుంబాలు అంటే లెక్క ఉందా సార్? సోషల్ మీడియాలో ఆవిడ గురించి ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటామంటే. ఇలా కల్లో చెప్పామండి మేము పొత్తు పెట్టుకుంటామని. 2018 ఎన్నికల్లో ఎవరితో సంసారం చేశారు తెలంగాణలో మీరు? ఇప్పుడు 2023 నెల రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు సాక్షాత్ మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ మంత్రి తుమ్మల రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గురించి ఎవరితో సంసారం చేస్తున్నారు? రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత ఉండాలి. ఒకరితో సంసారం చేస్తారు, పక్కన ఇంకో రాష్ట్రం సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం. సూర్యప్రకాష్ గారు డైరెక్ట్ గా పాయింట్ లోకి వద్దాం. అంటే వైసీపీ మార్పులు చేర్పులపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు మరి కేసీనేని నాని ఉదంతం జరిగింది కదా, అంటే ఏ పార్టీకి ఆ పార్టీ స్ట్రాటజీ ఉంటున్నప్పుడు మా మార్పులపై ఎందుకు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది అనేది వైసీపీ అభ్యంతరం. సార్ నేను ఒకటి చెప్తున్నా, మీరు సుదీర్ఘంగా జర్నలిస్ట్ గా ఉన్నారు సతీష్ గారు. ఎక్కడైనా శ్రీకాకుళం జిల్లా అయినా వైజాగ్ లో వచ్చి పోటీ చేస్తే మంచోడైతాడా? జిల్లాలు మార్చి సీట్లు ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం యాత్మ చూసామా? ఇదేంటి సార్ ఇది? చిలకరూరుపేటలో రజనీ గారిని ఎందుకు తీశారు? గుంటూరు వెస్ట్ లో రజనీ గారు ఎలా, ఇక్కడ చెడ్డ ఆవిడ అక్కడ మంచి ఆవిడ ఎలా అవుతుంది? ఎలా? నాకు అర్థం కాని లాజిక్ సార్. ఓకే, ఎలా మంచి ఆవిడ అవుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన 35 సీట్లు మార్పులని సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పారు. 35 సీట్లలో ట్రాన్స్ఫర్లు ఎన్ని ఉన్నాయి, వారసులకు ఎంతమందికి ఇచ్చారు? ఎంఎస్ బాబు గారు నేను అనలేదని అంటారు. ఎంఎస్ బాబు గారు ఆడియో దగ్గర నుంచి వచ్చింది, దాన్ని ఏమైనా మిమిక్రీ చేశారు ఎవరన్నా? మళ్ళీ నిన్న వివరణ ఇచ్చాడు ఆయన. అది ఎవరు ఇవ్వచ్చు సార్? ముందు వచ్చిన ఆడియో ఎవరిది సార్? వీడియో ఎవరిది సార్? ఆడియో కాదు కదా, వీడియో కదా అది. ఏమన్నాడు? దళితులే పనికి పనుల దళితులు గొంతుకు వస్తున్నారు జగన్ రెడ్డి అని అన్నాడు. ఆయన కదా అనింది.
ఆయన దళితుల సీట్ ఎందుకు మారుస్తున్నారని ఆయనే కదా. ఓకే, మేమేం చేశాము, ఈ కాన్స్టిట్యూన్సీలు ఎవరు ఇన్ఛార్జ్ వాళ్ళు సెపరేట్ చేసాం, మా తప్పేముందని ఆయనే కదా. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా? అంటే సూర్యప్రకాష్ గారు ఓకే, రాజకీయ పార్టీల్లో జరుగుతున్న మార్పులపై పార్టీలు మాట్లాడతాయి, కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు మా స్ట్రాటజీస్ లో భాగం, మా ఇంటర్నల్ ఇష్యూ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఒకవేళ పొద్దున స్థాన చలనాల వల్ల నష్టం జరిగినా లాభం జరిగినా అది వాళ్ళ తీసుకున్న నిర్ణయానికే కనెక్ట్ అయ్యి. నేను 100% ఆ మార్పు చేర్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం, దాన్ని అసలు కాదనట. అయితే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటున్నా. రజనీ గారు చిలకలూరిపేట ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇక్కడ వ్యతిరేకత ఉన్న మంత్రి గారికి గుంటూరులో మంచి వాళ్ళు అవుతారా? ఓకే, దీనికి సమాధానం చెప్పే బాధ్యత లేదా అండి? ఓకే, ఒకవేళ ఆవిడ తప్పు చేసి ఉంటే చిలకలూరిపేటలో ఆ తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాదని దానికి సమాధానం చెప్పమంటున్నాం. అంటే స్థాన చలనాలకు సంబంధించి ఈరోజు సూర్యప్రకాష్ గారు ప్రస్తావించిన నిన్న కనిగిరిలో రా కదలరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దీన్ని ప్రస్తావించారు. ఎక్కడ కూడా ఇలా ట్రాన్స్ఫర్స్ లేవు, ఎక్కువగా ఇప్పుడు జరగలేదు అని. అంటే నిజంగా ఇంత స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వై నాట్ 175 అంటున్నారు, కానీ ఈ ట్రాన్స్ఫర్స్ ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారు అంటే వ్యతిరేకత ఉందని ఒప్పుకుంటున్నట్టే కదా అని టీడీపీ పాయింట్అవుట్ చేస్తున్న అంశం. నేను ఇప్పుడు అడిగిన దానికి ఆయన సమాధానం కూడా చెప్పాలి సార్. చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పంకి ఎందుకు మారారు? పాయింట్ నెంబర్ 1. సరే, ఆ పాతది వదిలేద్దాం, కొత్తది రీసెంట్ గా 2019 ఎన్నికలు తీసుకున్నాం. సిద్ధారాఘవరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మరి ఒంగోలు పార్లమెంట్ కి ఎందుకు పంపించారు అంటే అక్కడ వ్యతిరేకత ఉంది దర్శిలో, ఆయన గెలవడానికి పార్లమెంట్ కి పంపించారా? ఇది చంద్రబాబు నాయుడు చేసిన ట్రాన్స్ఫరేగా, మర్చిపోయాడా? గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే, విశాఖపట్నం నార్త్ కి ఎందుకు పంపించారు? ఇది ట్రాన్స్ఫర్ కాదా? ఏదైతే అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంత గారు పాయకరావుపేట ఎమ్మెల్యే, ఆమెను కొవ్వూరుకి ఎందుకు పంపించారు? ఇది ట్రాన్స్ఫర్ కదా? ఇదే విధంగా మీరన్న ఎవరైతే బీరు హెల్త్ డ్రింక్ అని చెప్పారు కదా జవహర్ గారు మంత్రి, ఆయన కొవ్వూరు నుంచి ఎక్కడ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకి ఎందుకు మార్చారు? ఇది ట్రాన్స్ఫర్ కదా? ఇట్లాంటి ట్రాన్స్ఫర్లు చాలా మీరు చేశారు. మీరు చేస్తే సంసారం, అవతలాలు చేస్తేనే అదేదో అని అంటే నీతి వాక్యాలు చెప్తే టీవీలో ఎవరన్నా చూసేవాళ్ళు వింటారని అనుకుంటే మీ చరిత్ర మొత్తం తెలుసు సార్. ఇప్పుడు నేను అడిగిన వీటికి సమాధానాలు చెప్పండి. చాలా ఉన్నాయి. రెండు ఇప్పుడు ఇదే మా పార్టీ నుంచి తీసుకున్న మా ఎమ్మెల్యేలకు 23 మందికి మీరు సీట్లు ఇచ్చారంటే మీ పార్టీలో 23 మంది ఆ పని చేయలేదు, మా పార్టీలో ఉన్నాళ్లే మా పార్టీ నుంచి వెళ్ళినాళ్ళకి ఎందుకు సీట్లు ఇచ్చారు? ఇంకో అంశం వచ్చేటప్పుడు గుడివాడకి సంబంధించి అంతకుముందు రావి వెంకటేశ్వరరావు గారు మీకు అక్కడ పోటీ చేస్తున్నారు, తర్వాత దేవినేని అవినాష్ గారికి ఇచ్చారు, మళ్ళీ మొన్నటిదాకా రావి వెంకటేశ్వరరావు గారు ఇన్ఛార్జ్, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇంకో ఎన్ఆర్ఐకి ఇచ్చారు. సో ఇవన్నీ మీరు సమాధానం చెప్పండి. ఎవరు చెప్పారు చిలకలూరుపేటలో రజనీ గారికి వ్యతిరేకత ఉందని మార్చారని? గుంటూరు 2 మేము ఓడిపోయి ఉన్నాం, అక్కడ గెలవాలి. సో సామాజిక వర్గాల ఈక్వేషన్ ఆల్రెడీ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. సో రజనీ గారు అయితే ఖచ్చితంగా అక్కడ గెలుస్తాం. చిలకలూరుపేట ఎవరు పోటీ చేసినా కూడా మేము గెలిచేటటువంటి సీటే కాబట్టి మార్పులు చేర్పులు చేసాం. దానికి ఏదో బుధాలు తడుపుకొని మీరు చేస్తే గుంటూరు మీరు మళ్ళీ ఓడిపోతారు. తెలుగుదేశం పార్టీలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి, జిల్లాలు కూడా మార్చారని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. మా సోదరుడు 4 మొత్తం చెబుతా చిట్ట. నీకు ఇంకా అంతకంటే చిట్టా లేదు లాపు. సూర్యప్రకాష్ గారు ఒకటి సార్, మేము ట్రాన్స్ఫర్ చేసామా, వ్యతిరేకత ఉందని చేసామా, వ్యతిరేకత లేదని చేసామా డిస్కస్ చేద్దాం. మేము ఈ మార్పులు చేర్పుల వల్ల కదా 23 సీట్లు వచ్చాయి మాకు. అంటే మేము 4 మార్పులు చేర్పు చేసి 23 సీట్లు వస్తే మీరు 80 సీట్లు మార్పులు చేర్పు చేసి ఎన్ని సీట్లు వస్తాయి? అంటే మీరు మార్పులు చేర్పులు 23 వచ్చినాయా? మీకు మాకు మేము 4 మార్పులు చేర్పు, నువ్వు కోట్ చేసింది 4. మేము 4 అనేక కారణాల వల్ల మార్చినాం. ప్రత్యేక ఏ స్థాయిలో ఉంది 23 సీట్లే కదా మాకు మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు కదా. ప్రజలు మ్యాండేట్ ఇచ్చాక మీరు 80 సీట్లు మార్పులు చేస్తుంటే మీ మ్యాండేట్ ఏంటి 24లో? అట్లుంటే మీరు ఎందుకు మరి దాని గురించి పదే డిస్కస్ చేస్తారు? అలా జరిగితే టీడీపీకి అడ్వాంటేజే కదా. మరి ఎందుకు మీరు మేము మార్పులు చేర్పులు చేస్తుంటే మీరు దాని మీద ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారంటే మా మార్పులు చేర్పుల వల్ల మీకు అక్కడ ఇబ్బంది కలుగుతుందని మీరు అయిపోయినాక మా సోదరుడు మీరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేయడం మా వెంకటరెడ్డి గారు కూడా చెప్తారు వైకాపా వాడిపోతాను నేను ఆంధ్రీ తెలుగుదేశానికి ఆ గతి పట్టింది. ఇట్లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడిని కదిలించినా ఇదే మాట చెప్తారు. సార్
నేను ఒక మాట అడుగుతా, Right, ఇట్లాంటి right, పిచ్చి right. భ్రమల్లో Time ఉంటే కూడా 23 అయిపోయింది. వచ్చినాయి. Right, ఇంకా భ్రమల నుంచి బయటకు రండి సార్. రైట్ 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 రియాలిటీ కూడా రండి. అయిపోయింది. 100 రోజులు ఇక కూడా నేను లేదు మొబైల్ వెంకటరెడ్డి గారు. పెట్టా, Right, right, నేను ఈ right. Thank you. స్టూడియోలో అందరినీ కూర్చోబెట్టింది నేనే, Right, ఈ right, right. యూట్యూబ్ Thank you, thank you, సూర్యప్రకాష్ గారు. ఇట్లాంటి అన్ని ఉంటేనే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం